దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలు. యెషయా గ్రంథం 1:4 దేవుడు అవిధేయులైన తన బిడ్డలను ఇలా పిలుస్తున్నాడు. పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయి పిల్లలారా, మీకు శ్రమ. అసలు మనలో భ్రష్టత్వం ఎందుకు వస్తుంది? దేవుడు ఎందుకు మనల్ని ఇలాగ దుష్ట సంతానమా, భ్రష్టులారా అని పిలుస్తున్నాడు? 2 పేతురు 1:4 పేతురు గారు దురాశ వలన భ్రష్టత్వం వస్తుంది అని చెప్తున్నాడు. దేవ స్వభావం నందు మనం పాలువారమైతే ఆ భ్రష్టత్వంను తప్పించుకోగలమని కూడా చెప్తున్నాడు. పౌలైతే మరణం కంటే కూడా భ్రష్టత్వానికి ఎక్కువగా భయపడ్డాడు. మీరు భ్రష్టులు కాని ఎడల క్రీస్తు మీలో ఉన్నానని మిమ్మల్ని గూర్చి మీరు ఎరుగురా అని 2 కొరింథీ 13:5 పౌలు గారు అంటున్నారు. అంటే మనలో భ్రష్టత్వం ఉంటే దేవుని స్వభావం మనలో ఉండదు, క్రీస్తు మనలో ఉండడు. మనలో గనక క్రీస్తు ఉంటే దైవ స్వభావం మనం కలిగి ఉంటాం, భ్రష్టత్వం మనలో ఉండనే ఉండదు. ఆమేన్.